జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో పారాక్విట్ గడ్డి మందుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో స్థానిక డీఎస్పీ మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా రైతులకు అవగాహన కోసం డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా గడ్డి మందు వాడకంపై వ్యవసాయ నిపుణులు రైతులకు పలు సూచనలు చేశారు. ఏర్పాటు చేసిన మర్రి మహేష్ రెడ్డి డాక్టర్ గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ ముత్యం రెడ్డి గారికి మరియు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్, తర్వాత జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఏఓ గారికి, తర్వాత ఉప సర్పంచ్ గారికి, మాజీ ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, మన సంస్కృత సారథి బృందానికి వాళ్ళు మంచి చైతన్యవంతం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాములు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చూసినాం, మన జగిత్యాల జిల్లాలోనే ఇది పెద్ద గ్రామ పంచాయతీ, అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ, మంచి పీస్ఫుల్ విలేజ్, చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళ గురించి మంచి అవగాహన కార్యక్రమం. ఈ గడ్డి మందు వాళ్ళు కలిగే దుష్పరిణామాలు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు అన్నదాత అనేవాడు అందరికీ అన్నం పెట్టాలి వ్యవసాయం చేసి, కానీ దురదృష్టవశాత్తు ఆ అన్నదాతనే ఈ గడ్డి మందుకు బలైపోతుంది. కాబట్టి దాన్ని నివారించడానికి మీరందరూ కూడా ఈ గడ్డి మందును వాడకం తక్కువ చేసుకోవాలి. దీని గురించి సైంటిఫిక్గా ఇంకా మన జిల్లా ఆఫీసర్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ముఖ్యంగా మా పోలీస్ తరఫున ఏంటంటే చాలా మటుకు ఈ గడ్డి మందు తాగిన కేసులు మాకే వస్తాయి. ఫస్ట్ రాగానే 100 డయల్ కాల్ సార్ పలాని ఊళ్ళో గడ్డి మందు తాగిన సార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు అనగానే ఫస్ట్ మా ఎస్ఐఓ సిఏఓ రోడ్ కానిస్టేబుల్ వెళ్తారు. దాదాపు గడ్డి మందు తాగిన సందర్భాల్లో బతికిన కేసులు చాలా అరుదు, 1 2. అవి కూడా ఏంటంటే మళ్ళీ తర్వాత కాంప్లికేషన్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది చాలా ప్రమాదం. అంటే మీరు ఇక్కడ వినడం కాదు, దీని గురించి మీరు చర్చించి మన కుటుంబాలు కావచ్చు, మన వాడలు కావచ్చు చర్చించుకొని ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా అది ఉన్నా ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి, విధ్వంసం చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కూడా ఏంటంటే ఇది సీజన్గా వైద్య శిబిరాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత నేను మా పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఈ మధ్యలో మన అన్ని గ్రామాలలో ఏంటంటే ఈ గాంజా మహమ్మారి అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గానికి, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ కూడా ఏంటంటే మా శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మేము గ్రామస్తులు అందరం కలిపితే ఏంటంటే మన గ్రామంలో ఏంటంటే గాంజాయి అనేది వాసన కూడా రావద్దు, అసలు గాంజా కాదు. కాబట్టి మీరు మా పోలీస్ శాఖకు సహకరించాలి. ఎందుకంటే ఈ గడ్డి మందు ఓకే, దీనికంటే ప్రమాదకరమైనది ఏంటంటే గాంజా. ఈ యువత అనేది ఎక్కువ దీన్ని గాంజా బారిన పడుతూ ఉన్నారు. ఒకసారి 2-3 సార్లు ఈ వ్యసనం అలవాటు అయితే ఏంటంటే మనిషి వాడు చెదలు పట్టిన లెక్కనే అయిపోతాడు. మంచి అంటే గ్రామానికి కానీ దేశానికి కానీ యువతనే పెద్ద సంపద. అట్లాంటి యువతరం ఏంటంటే ఈ గాంజాయి అలవాటును పడి వాళ్ళ విలువైన జీవితాలు కోల్పోతుండ్రు. కాబట్టి ఏంటంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గ్రామ ప్రజలు కావచ్చు, ఏంటంటే ఎవరైతే మన గ్రామంలో గాంజా సేవిస్తున్నా, గాంజా అమ్ముతున్నా, గాంజా అంటే రవాణా చేస్తున్నా, ఇదంతా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టి మీరందరూ మన ప్రథమ బాధ్యత ఏంటంటే మన గ్రామాల నుంచి ఫస్ట్ గాంజాను తరిమి కొట్టాలి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా ప్రథమలు అందరూ ప్రజాప్రతినిధులు, లీడర్లు కూడా అందరూ ఏకమై ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తే తప్ప ఇది మన ఊళ్ళ నుంచి వెళ్ళది, కొత్తగా ఎవరు రావద్దు. కాబట్టి ఏంటంటే మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ మహేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు గ్రామస్తులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
మన ఎస్ఐ నరేష్ సార్ గారికి ఇచ్చేసాను మనం. వేదికను అలంకరించిన మన డిస్టిక్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన పాలకవర్గం, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వీడీసీ చైర్మన్ గారు, మన డిస్టిక్ ఆఫీసర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గడ్డి మందన రైతులకు ఈ గడ్డిని కలుపు తీసేయడం అనేది చాలా ఈజీగా అయిపోయే పని. ఒక్కసారి ఇట్లా కొట్టొస్తే అక్కడికి వెళ్ళొస్తే 2-3 గంటలలో మాడిపోతుంది, ఇదైపోతుంది. కానీ దీనివల్ల మనకు తెలియకుండానే మన ఇళ్ళల్లోనే చాలా నష్టాలు జరుగుతున్నాయి. అంతకుముందు మనకి పురుగుల మందులు ఇట్లాంటి మందాగిరు సూసైడ్ చేసుకోవడానికి అని చెప్పి చాలా అయినట్టున్నాం. ఈ మధ్యలో దాని గురించి అవగాహన పెరిగింది, చాలా తగ్గింది, చాలా సంతోషం. అయితే ఈ గడ్డి మందు వల్ల చాలామందికి దీని గురించి అవగాహన లేక ఇది ఇళ్ళల్లో పెట్టుకోవడం, చాలా రొటీన్గా వాడడం ఇట్లాంటివి అనేది అవుతుంది. అయితే ఈ గడ్డి మందు గురించి మేము చాలా రోజుల నుంచి చూసి చాలా మందికి ట్రీట్మెంట్లు ఇచ్చి కొన్ని 100,000 మంది పేషెంట్లను చూసి వాళ్ళని బతికించుకోలేక చలించిపోయినట్టు దీని గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. కానీ ప్రజావేదికలలో ఎందుకు ఇదే అంత డేంజర్ అనేది మాట్లాడితే, ఈవెన్ మనకి పురుగుల మందులు, మోనోక్రోటోఫాస్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఒకవేళ కన్జ్యూమ్ చేసినట్టయితే, తీసుకున్నట్టయితే దానికి విరుగుడు మందులు అనేటివి ఉన్నాయి. అన్నిటికీ ఇలాంటి పురుగుల మందులకైనా విరుగుడు మందులు, వెంటిలేటర్లు ఏదో సపోర్ట్ చేసి బతికించే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. ఈ గడ్డి మందు ఏంటంటే దీనికి వాసన అనేది ఉండదు. పురుగుల మందులు తాగడానికి చాలా ధైర్యం కావాలి, వాసన వస్తుంటుంది, ఓకారం వస్తుంటుంది. సో దానివల్ల కొంతవరకు అక్కడ ఆగిపోతారు. ఈ గడ్డి మందు ఏంటంటే వాసన ఉండదు, రుచి ఉండదు, నీళ్ళు తాగినట్టే చాలా అవలీలగా తాగేస్తున్నారు. ఇది తాగేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గడ్డి మందుకున్న స్వభావం ఏంటంటే జీవం ఉన్న దేన్నైనా సరే చంపేస్తాయి. మనం చాలా